రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయానికి వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు. సిఎస్ ను కలిశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అడిగారు. సిఎస్ ను వివరాలు అడిగి వెళ్లిపోయారు మాజీ మంత్రి. రైట్, తెలంగాణ సచివాలయానికి అయితే మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అడిగినట్టుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం సైదులు అందిస్తారు. సైదులు, మాజీ మంత్రి హరీష్ రావు సచివాలయంకి వెళ్లారు. సచివాలయంలో సిఎస్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆయన్ని కలిశారు. దాదాపుగా 5 నిమిషాల పాటు సిఎస్ రామకృష్ణారావుతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. అయితే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ విచారణ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ విచారించింది. కాబట్టి విచారణ పూర్తయిన తర్వాత దాదాపుగా 665 పేజీలకు పైగా, లేదంటే 665 పేజీలు నివేదికను కమిషన్ సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో ఒక 60 పేజీల లేఖ బయటకు వచ్చింది. సో మిగిలిన కొన్ని పేజీలు ఉంటాయి కాబట్టి దాదాపుగా అంటే 60 పేజీల లేఖ బయటకు వచ్చిందంటే మిగిలిన 600 పేజీల వరకు కూడా సమాచారం అలానే ఉంచారు. అసలు ఏంటి ఆ సమాచారం అనే దానిపైన కూడా సిఎస్ రామకృష్ణారావు అడిగేందుకు మాజీ మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే సచివాలయంకి వెళ్ళారు. సచివాలయంకి వెళ్ళిన తర్వాత సిఎస్ని కలిశారు. సిఎస్ని కలిసి కూడా ఇదే విజ్ఞప్తి చేశారు. అయితే తర్వాత సమాచారాన్ని మీకు తెలియపరుస్తామని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావుకు సిఎస్ చెప్పినట్లు కూడా మనకైతే సమాచారం వస్తుంది. ప్రస్తుతమైతే మాజీ మంత్రి హరీష్ రావు సచివాలయంలో సిఎస్తో భేటీ ముగిసిన తర్వాత ఆయన నేరుగా తన నివాసానికి అయితే వచ్చారు. అయితే నివేదికకు సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి మొత్తం 665 పేజీల నివేదిక ఏదైతే ఉందో అది మొత్తం కూడా అందులో కమిషన్ ఏం పొందుపరిచింది ఏంటి అనే వివరాలు కూడా ఇవ్వాలనేది ప్రధానంగా ఈ యొక్క భేటీ అనమాట. సిఎస్తో మాజీ మంత్రి హరీష్ రావు అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే. ఎందుకంటే కొంత సమాచారాన్ని మాత్రమే బయటికి తెలియపరిచారు. మిగిలిన సమాచారం అంతా కూడా అందులో ప్రభుత్వం దగ్గరే ఉంది కాబట్టి సో ఒకవేళ సమాచారాన్ని మొత్తాన్ని ఇవ్వాలి. ఎందుకంటే అందులో పొందుపరిచిన అంశాలు ఏంటి అనేది కూడా ప్రధానంగా ఈ యొక్క భేటీకి ప్రాధాన్యత తప్ప అంతకుమించి ఏమీ లేదు. సో ఇక కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఎందుకంటే ఈ రిపోర్ట్ ఆధారంగా అవసరమైతే సుప్రీంకోర్టుకి అయినా సరే వెళ్ళాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతూ వస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్ అని కూడా అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది. ఎందుకంటే ఈ ఒక ఉద్దేశపూర్వకంగానే కావాలని ఒక కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి ఒక తప్పుదోవ పట్టించేందుకు కమిషన్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక విఫల ప్రాజెక్టుగా పదే పదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రచారం చేసింది. దాని తర్వాత ఇప్పుడు కూడా పదే పదే ఒక నెపం నెడుతూ వస్తుంది కాళేశ్వరం కమిషన్ సమాచారం సంబంధించి. కానీ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పదే పదే ఇలా తప్పుడు ధోరణి
ప్రచారం చేస్తుంది కాబట్టి సో దానిపైన ఎవరైనా అడిగేందుకు మాత్రమే మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి వెళ్ళి సచివాలయంలో సిఎస్ అపాయింట్మెంట్ తీసుకొని ఆయనతో 4-5 నిమిషాల పాటు మాట్లాడి కమిషన్ రిపోర్టుకు సంబంధించి వివరాలు అడిగి ప్రయత్నం చేసినట్టు కూడా మనకు సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు.